హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి స్పైసీగా చాలా టేస్టీగా చికెన్ పకోడీ. మరి రెసిపీలోకి వెళ్ళిపోతామా? దీని తయారీ విధానం ఇప్పుడు చూడండి. ముందుగా రుచికి సరిపడినంత సాల్ట్ని తీసుకోండి. ఒక అర స్పూను పసుపు తీసుకోండి. ఒక అర స్పూను కారం తీసుకోండి. అలాగే పెప్పర్ పౌడరు ఒక అర స్పూన్ తీసుకోండి స్పైసీగా. ఇప్పుడు ఒక అర నిమ్మ చెక్క లెమన్ జ్యూస్ని కూడా పిండుకోండి, పుల్లపుల్లంగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్గుని పైన తెల్ల సొనని మాత్రమే తీసుకోండి, లోపల పచ్చ సొనని తీసుకోవద్దు. మనకి ఈ ముక్కకి ఈ ఎగ్ వేసినందువల్ల మనకి ముక్కకి బాగా పట్టుకుంటుంది. ఈ లోపల పచ్చ సొనను మాత్రం తీసేయాలి. ఇప్పుడు కార్న్ పౌడర్ ఒక 2 స్పూన్లు తీసుకోండి. మీ దగ్గర బియ్యం పిండి ఉన్న ఒక స్పూన్ తీసుకోవచ్చు. నా దగ్గర బియ్యం పిండి లేదు. మీ దగ్గర ఉన్నట్టయితే బియ్యం పిండిని తీసుకోండి, లేదనుకుంటే అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు వీటిలన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ముక్కకి మనకి బాగా పట్టుకునే విధంగా ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీ చికెన్ పకోడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరికీ చికెన్ పకోడా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మంచి టేస్ట్గా మంచి రుచిగా కమ్మగా తినచ్చు. ఇప్పుడు ఇలా మనము ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల పౌడర్ని తీసుకోండి. అలాగే మంచి రుచి కోసము గరం మసాలా పౌడర్ని తీసుకోండి. చూడండి, ఇలా గరం మసాలా పౌడర్ని తీసుకున్నట్టయితే ఈ చికెన్ పకోడా మంచి సువాసన వస్తుంది, మంచి రుచి వస్తుంది. ఇప్పుడు వీటినంతా కలిపేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని తీసుకోండి, మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి. ఈ చికెన్ పకోడాకి మళ్ళీ ఉప్పు కారాలు వేసుకునేది ఉండదు కాబట్టి ఇప్పుడు ముందుగా మీరు ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే త్వరగా చేసుకోవాలనుకుంటే ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసినట్లయితే మనకు త్వరగా అవుతుంది. లేదా బయటే ఉంచుకోవాలంటే ఒక 20 నిమిషాల పాటు బాగా మగ్గుతుంది లోపల. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు వదిలేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్లు తీసుకోండి. నేను ముందుగా మీకు చెప్పటం మర్చిపోయాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని కూడా కలుపుకోండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఈ చికెన్ పకోడాకి సరిపోయిన ఆయిల్ని యాడ్ చేసుకున్నాము. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు 20 నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా మగ్గబెట్టుకున్నాము. ఇప్పుడు ఈ చికెన్ ముక్కని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందాము. ఈ ముక్కలు వేగేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లో పెట్టి మంటని వేయించుకోండి. ముక్కలు అయితే బాగా కరకరలాడుతూ మనం తింటున్నప్పుడు చాలా స్పైసీగా ఉంటాయి. ఈ ముక్కల్లో మీరు కారం ఎక్కువ వాడుకునేటట్టయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, చికెన్ పకోడా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో నేచురల్గా. ఇప్పుడు 2 సెకండ్ మళ్ళీ వేసుకుందాము. చూడండి, చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామని. చూడండి ఎంత స్మూత్గా ఉందో, మీరు ఇలా ట్రై చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.